కౌంటింగ్ పై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. The returning officer will make a declaration. Rule 128 kinda, it is statutory declaration, it is decided. Our declaration akada announce chestaru public ga. Then open the postal ballot box in front of the observers, candidates, agents. Also start the ETPBS scanning. So starting low, first counting one table of the RO key. One ante each 250 counting kosam oka table pettam kani RO garu advaryamlo electronically transferred postal ballots gani actual postal ballots ki counting start avutundi. దానికి కంప్లీట్ ప్రొసీజర్ ఉంది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ దట్ ఈస్ టు బి డన్ ఆల్సో. ముఖ్యంగా ఈ ఈటీపీబీఎస్ అండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మేము లాస్ట్ రౌండ్ ఆఫ్ ఈవీఎం కౌంటింగ్ టేకప్ చేస్తాము. ఇంకొక పోస్టల్ బ్యాలెట్స్కి ఇంపార్టెంట్ అంటే ఇది మీ ద్వారా నేను పార్టీస్కి తర్వాత మీడియా ద్వారా పబ్లిక్కి కూడా తెలియచేస్తున్నాను. ఇంతకు ముందు విన్నింగ్ మార్జిన్ లెస్ దాన్ టోటల్ నంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ అయితే మ్యాండేటరీగా పోస్టల్ బ్యాలెట్స్ మళ్ళీ వెరిఫై చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఉండేది. ఈసారి ఎలక్షన్ కమిషన్ వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓన్లీ ది రిజెక్టెడ్, ఇఫ్ ది రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్స్ ఆర్ మోర్ దెన్ ది విన్నింగ్ మార్జిన్, అప్పుడు రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్స్కి మళ్ళా రీవెరిఫికేషన్, ఫుల్ పోస్టల్ బ్యాలెట్స్ మళ్ళా రీకౌంటింగ్ అవసరం లేదు. ఇది ఒక ఇంపార్టెంట్ టెక్నికల్ ఇష్యూ ఉంది. మీ ద్వారా క్యాండిడేట్స్కి, కౌంటింగ్ ఏజెంట్స్కి అందరికీ తెలియచేస్తున్నాను. టుమారో ఇట్ షుడ్ నాట్, పోయినసారి అసెంబ్లీలో ఇట్లా చేశారు, మొత్తం వెరిఫై చేశారు అంటే ఉదాహరణ కోసం విన్నింగ్ మార్జిన్ 300 ఉంది అనుకోండి, రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్ 44 ఉన్నాయి అనుకోండి, రీకౌంటింగ్ ఉండాలా? అవసరం లేదు. బికాస్ ది రిజెక్టెడ్ ఈజ్ లెస్ దెన్ ది విన్నింగ్. విన్నింగ్ మార్జిన్ 25 ఉంది, రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్స్ 44, మళ్ళీ రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్స్కి అందరి ముందు వెరిఫికేషన్ చేస్తాం. సో యాజ్ ఫార్ యాజ్ పోస్టల్ బ్యాలెట్ అండ్ ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇది స్టార్ట్ చేసిన తర్వాత 8:20కి 8:20 ఈవీఎం ఫస్ట్ సెట్ ఆఫ్ ఈవీఎంస్ మేము తీసుకువస్తాము కౌంటింగ్ టేబుల్స్కి. సాధారణంగా ప్రతి హాల్లో 14 టేబుల్స్ పెడుతున్నాం. దోస్ ఆర్ ద స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కానీ ఇన్ 2 places we have accommodated more number of tables. In Nizamabad parliamentary constituencies we have allotted 18 tables in each hall. Prati assembly constituency ki 2 halls ECI has permitted because akkada counting ki ekwa time padtundi kabatti we have taken 2 halls for each assembly constituency and 18 tables ante prati assembly constituency ki akkada 36 tables untai. 18 in one hall, 18 in another hall. 2 halls will be taking up countings in Nizamabad. Air conditioning is not working, I apologize. Summer time ఇది కూడా రేపు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రేపు కౌంటింగ్ హాల్లో కూడా దీనికంటే ఎక్కువ ఇక్కడ కనీసం ఒక అవును. సో అంటే జనరల్గా దిస్ అరేంజ్మెంట్స్ ఆర్ ఆల్సో ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ఓస్కి 2 times ట్రైనింగ్ ఆల్రెడీ ఇచ్చాము. బయట కూడా అంటే ఎండ ఎట్లాగే ఉంటుంది. సో కౌంటింగ్ హాల్లో కానీ బయట ఆల్ ది ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, టవర్ ఏసీస్ పెట్టడానికి ఇవి అన్ని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ద డీటెయిల్స్, ఎవ్రీ డీటెయిల్ హ్యాస్ బీన్ వర్క్డ్ అవుట్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు అష్యూర్, కొంతమంది అంటే ఫ్యాన్ చేస్తున్నారు కాబట్టి ఐ జస్ట్ థాట్ ఐ విల్ కామెంట్ ఆన్ దట్. సో ఈవీఎం కౌంటింగ్ 8:20కి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ రౌండ్ ఆఫ్ ఈవీఎం కౌంటింగ్ విల్ బి టేకెన్ అప్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ అండ్ ఈటీపీబీఎస్ కౌంటింగ్. ఆఫ్టర్ ది లాస్ట్ రౌండ్ ఆఫ్ ఈవీఎం కౌంటింగ్ చాలామంది వీవీప్యాట్లో ఏం జరుగుతున్నది, ఈసారి గౌరవ సుప్రీంకోర్టు నిర్దేశాల ప్రకారం మనం ప్రొసీజర్ కూడా కొద్దిగా చేంజ్ చేశాము. సో ఇన్ ఏ బాక్స్ వైట్ కార్డ్స్ విత్ ఆల్ ది నంబర్స్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్స్ అక్కడ పెడతాం. లాస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత
5 ర్యాండమ్ నంబర్స్ పికౌట్ చేస్తాం. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అనుకోండి 270 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో 1 to 270 numbers will be dropped inside in that box, and then in front of the candidates, in front of the counting agents, and with videography of the procedure, మేము 1 by 1 5 VVPATs with 5 numbers draw చేస్తాము. Those VVPATs will again be counted and EVMs తో tally చేస్తాము. 1 or 2 క్లారిఫికేషన్ చాలా మంది అడుగుతున్నారు, VVPAT EVMs తో టాలీ అవ్వకపోతే ఏమవుతుంది? 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మొదటిసారి కాదు, మేము VVPATs వీఆర్ యూజింగ్ సిన్స్ 2013. ఇప్పుడు వరకు రిపోర్టెడ్ వేరియేషన్ జరగలేదు. ఇట్ ఈస్ అన్ అన్యూజువల్ సిచ్యువేషన్ దట్ దెర్ విల్ బి దిస్ థింగ్, కానీ ఇట్లా జరగవచ్చు. ఇంకొకటి, మీ ఈవీఎంస్ ఎట్లాగా ఫైనల్గా యాక్చువల్లీ మెషిన్స్ ఉన్నాయి, సపోజ్ ద డిస్ప్లే డజంట్ కమ్. సో ఆ పరిస్థితిలో we will take the VVPAT count as the correct count, and VVPAT will be entered in the form 20, which is used for declaration of the results. Second thing is, EVM లో ఆ EVM లో అనుకోండి 900 votes వచ్చినాయి, 17C లో కూడా 900 ఉంటుంది. VVPAT కౌంట్ చేసేటప్పుడు 901 వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. వీ విల్ రీకౌంట్, బికాజ్ వీవీప్యాట్ స్లిప్ కౌంటింగ్లో హ్యూమన్ ఎర్రర్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది మేము అంటే పేజెస్ ఇట్లా కౌంట్ చేస్తాం, 1 2 3, ఒక మిస్ అయితే 4 బదులు 3 ఉంటుంది. కానీ మషీన్ అయితే ఎలక్ట్రానిక్ మషీన్లో కరెక్ట్ వరుసగా వస్తుంది. సో మిస్టేక్స్ ఇన్ ఈవీఎం నంబర్స్ ఆర్ నాట్ generally possible, not generally కాదు, not possible. That is why an effort will be made to recount the VVPAT number again, human error eliminate చేయడానికి. కానీ మళ్ళా 901 వస్తే, మళ్ళీ 901 వస్తే, it will override the EVM thing and 901 will be taken as the final tally. 2-3 times మేము వెరిఫై చేసిన తర్వాత we find that it is every time showing that అట్లా జరిగింది. Then the rule says, ఇది హైపోథెటికల్ సిచ్యువేషన్ ఉంది, మళ్ళీ దీని మీద ఎందుకు మరి ఇట్లా ఇవన్నీ డిస్కషన్ వద్దు. ఇది ఒక థియరటికల్ అవుట్ సైడ్ పాసిబిలిటీ. ఇట్లా అయితే ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలియకపోవచ్చు, మన దగ్గర ప్రోటోకాల్లో ఫింగర్లో మనం ఇంక్ పెడుతున్నాము కదా. సపోజ్ దిస్ ఫింగర్ ఇస్ నాట్ దేర్, ఏ ఫింగర్ మీద ఇంక్ పెట్టాలి ఆల్రెడీ ఒక ప్రొవిజన్ ఉంది. ఈ ఫింగర్ కూడా ఉండకపోతే ఎక్కడ పెట్టాలి ఆ ప్రొవిజన్ ఉంది. ముందు ఈ హ్యాండ్, తర్వాత రైట్ హ్యాండ్, 10 ఫింగర్స్ ఉండకపోతే ఎట్లా చేయాలి, ఎక్కడ ఇంకా అప్లై చేస్తారో దానికి కూడా ప్రొవిజన్ ఉంది. బికాస్ ద ఎలక్షన్స్లో అన్ని పాసిబిలిటీస్ మేము కన్సిడర్ చేసి ముందుకు వెళ్తాం. దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైమ్. ఐ వాంట్ టు అష్యూర్ యూ, ఐ వాంట్ టు అష్యూర్ ది క్యాండిడేట్స్. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అంటే ఇష్యూ మాట్లాడాలి. పోయినసారి కూడా నేను చూశాను, కౌంటింగ్ ఫర్ వీవీప్యాట్ డిమాండ్ చాలా వస్తున్నాయి. యాక్చువల్గా ఇక్కడ ఆరో ఒక క్వాసీ జ్యుడిషియల్ అథారిటీలో పని చేస్తున్నారు. ఎనీ రిక్వెస్ట్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్ ఆరో దగ్గర వెళ్ళాలి. అండర్ రూల్ 56D, which I will read in detail for everybody's information, రూల్ 56D కింద కౌంటింగ్ ఫర్ రిక్వెస్ట్ ఫర్ కౌంటింగ్ రీకౌంటింగ్ అంటే వీవీప్యాట్ కౌంటింగ్ కాదు, ఇది రిక్వెస్ట్ ఫర్ రీకౌంటింగ్. కానీ ఈవీఎంస్లో రీకౌంటింగ్ ఉండదు కదా, ఈవీఎం మషీనే ఉంది, మళ్ళీ మీరు బటన్ కొట్టే సేమ్ నెంబర్స్ వస్తాయి. కాబట్టి వెన్ ఏ రిక్వెస్ట్ ఫర్ రీకౌంటింగ్ ఇస్ మేడ్, ఇట్ మీన్స్ దట్ ఎ రీకౌంటింగ్ ఫర్ వీవీప్యాట్ ఈస్ బీయింగ్ మేడ్. సో వీవీప్యాట్ రీకౌంటింగ్కి యాక్చువల్ రూల్ ఎట్లా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈచ్ ఓట్ కాస్ట్ ఇన్ ఈవీఎం ఇస్ అ వ్యాలిడ్ ఓట్. ఇన్వాలిడ్ ఓట్స్ లేవు ఇక్కడ, అది డిస్ప్యూట్ పోయింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ అన్ ఈవీఎం. కానీ మళ్ళీ దాని మీద డౌట్ అయితే ఒక రూల్ ఉంది, రూల్ 56D. వెన్ ప్రింటర్ ఫర్ పేపర్ ట్రేల్ is used, after entries made in the result sheet are announced, ఫైనల్గా అన్ని ఎంట్రీ అయిన తర్వాత ఆరో గారు ఒకసారి రిజల్ట్ షీట్ చదువుతారు. చదివిన తర్వాత ఫ్యూ మినిట్స్, 1 or 2 minutes కోసం పాజ్ చేస్తారు. In this period, somebody has to apply to him for recounting.
Not before, not after, not to CEO, not to anybody else. Any candidate or in his absence, his election agent or any of his counting agents, candidate, election agent, any of the candidate counting agents may apply in writing to the returning officer to count the printed paper slips in the drop box of the printer in respect of any polling station or polling stations. ఎందుకు క్లారిటీ పోయినసారి కొంతమంది చాలా సీనియర్ లీడర్స్ ఆఫ్ వేరియస్ పొలిటికల్ పార్టీస్ నా దగ్గర వచ్చారు అండ్ రూల్ అంటే నేను ఐ కెనాట్ ట్రాన్స్గ్రెస్ ది రూల్స్ సో ఇట్ బికమ్స్ ఎంబారసింగ్. The guidelines say that at the recounting table of the RO మీరు announcement అయిన తర్వాత any or all of the EVMs కి recounting కోసం paper trail counting కోసం ఒక written application ఇవ్వచ్చు. On such application being made, the returning officer shall, subject to such general or special guidelines as may be issued by the Election Commission, decide the matter and may allow the application in whole, in part, or reject it if it appears to him to be frivolous or unreasonable. ఇప్పుడు ఏమవుతుంది, విన్నింగ్ మార్జిన్ మాత్రమే 351 ఉంది సార్, రీకౌంటింగ్ చేయండి. ఇట్ ఈస్ నాట్ టు బి టోల్డ్ టు మీ, ఇట్ ఈస్ నాట్ సమ్ కైండ్ ఆఫ్, ఇట్ ఈస్ ఒక లీగల్ ప్రొవిజన్ ఉంది. ఈ లీగల్ ప్రొవిజన్ ప్రకారం రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత క్యాండిడేట్స్ ఎలక్షన్ ఏజెంట్ ఆర్ ఎనీ కౌంటింగ్ ఏజెంట్, ఇది నేను ప్రత్యేకంగా పొలిటికల్ పార్టీస్కి క్యాండిడేట్స్కి కూడా అడ్రస్ చేస్తున్నాము మీడియా ద్వారా, అక్కడికి అక్కడే మీరు రైటింగ్లో ఇవ్వండి. రిటర్నింగ్ ఆఫీసర్ డిసిషన్ ఇస్ ఫైనల్. No CEO cannot speak to him. It is not barred. Election Commission of India cannot interfere in this. If at all, ఒక decision ఇచ్చిన తర్వాత దాంట్లో పొరపాటు అయితే there are legal recourses. Administrative action can be taken. So that is the thing. We will come. Every decision of the returning officer shall under sub rule 2 shall be in writing and shall contain reasons therefore. ఎందుకు మీ రిక్వెస్ట్ రిజెక్ట్ చేసాము, రేపు మీరు కోర్టులో ఫైల్ చేస్తే ఈ పేపర్ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తాం. మేము ఒక రిటర్నింగ్ ఆఫీసర్గా ఒక క్వాసీ జ్యుడిషియల్ డిసిషన్ ఇచ్చాము, ఐ హ్యావ్ రిజెక్టెడ్ యువర్ థింగ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ టు ఛాలెంజ్ త్రూ అడ్మినిస్ట్రేటివ్ మీన్స్.